అసలు ఏంటో నువ్వు ఈ నెల వడ్డీ ఇవ్వలేదు, అసలు తీరుస్తావన్న నమ్మకం కూడా లేదు. నీ కష్టపడే తత్వం ఉంది కాబట్టి ఇచ్చా. వచ్చే నెలతో పాటు కల్పించే. ఎస్, ఫస్ట్ బాలే 4. వాడేసిన ప్లేస్కి ఎడ్జ్ వెళ్ళింది. ఎడ్జ్ వెళ్తే బౌండరీ ఇవ్వకూడదనే రూల్ ఉందా, లేదంటే మీ టీం కోసం ఏమన్నా కొత్త రూల్ పెట్టించమంటావా? ఆపరా, మీ టీం గెలిచింది 3 మ్యాచెస్, క్వాలిఫై అయింది మేము. నువ్వు హడావుడి తగ్గించు. రేయ్ రే ఆపండ్రా బాబు, రేపు పని లేదంటే ఇద్దరికి. ఎలాగైనా ఈ మ్యాచ్ గెలిచేస్తాం. నా మాటని తిప్పేసి కొంచెమైనా మిగులుతాయి. మా టీం గెలవకపోయినా పర్లేదు, నా డబ్బులు పోయినా పర్లేదు, మీరు మాత్రం గెలవకూడదు. రే ఆపండ్రా. రేయ్, నువ్వు డిప్రెషన్లో ఉన్నావు కదా, కాసేపు అట్లా నుండు, మ్యాచ్ అయిపోతుంది. అవును, ఈ మ్యాచ్తో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం తేలిపోద్ది. అవును మరి, మీరు క్వాలిఫై అయ్యి పీకిందేముంది? పీకేదేముంది? అలా చూస్తే మీరు క్వాలిఫై కూడా అవ్వలేదు. మరి మా కెప్టెన్ చూసుకుంటాడు, గెలుస్తాం. ఆడికి అసలు క్యాప్టెన్సీయే రాదుగా. మీకు ఫస్ట్ స్పెల్ వేసేవాళ్ళు లేకపోతే మీ కెప్టెన్ పరిస్థితి అస్సామే. సరేరా, మీరు కప్పు కొట్టేయండి. కొట్టడం కొట్టకపోవడం మీకు ఎందుకురా, మీరు అస్సాం టికెట్స్ బుక్ చేసుకోండి. ఆపరా, ఊకే అస్సాం అనుకుంటా. మరి ఏమనాలరా, క్వాలిఫై అవ్వడం ఆలస్యం, కుక్కలాగే ఎగురుతారు. మీరు అస్సాం పోతున్నా కూడా కుక్కలాగా డిఫెండ్ చేసుకుంటారు కదా. మ్యాచ్ కొట్టడం చేతగాక ఎందుకురా మాటలు? మొత్తం ఐపీఎల్లో చేతగాని వాళ్ళు అంటే మీరే. అరే ఎక్కువ మాట్లాడుతున్నావు, సరిగా మాట్లాడు. ముందు నువ్వు మీ కెప్టెన్ కుక్కలాగా ఎగరడం ఆపంటారా. రేయ్ రే ఏంట్రా? రే సిగ్గుందరా అసలు ఇద్దరికి? ఎరా ఆకాష్, నీ టైం ఎప్పుడు వస్తుందరా? ఎప్పుడు చూసినా టైం వస్తుంది అంటావు. ముందా గోడకున్న గడియారం బ్యాటరీ మార్చు, దానికైనా డబ్బులు ఉన్నాయా? నువ్వేంట్రా డబ్బులు ఇమ్మంటావా? వెళ్ళి ఎలక్ట్రిషియన్ తీసుకొస్తావా? అయినా మొత్తం డబ్బులు ఎందుకు కొట్టాలి? ఈ రూమ్ లేదని షేరింగే కదా, ఫాల్ట్ ఏది కనుక్కొని ముందు సాల్వ్ చేయండి. డబ్బులు నిన్నే కదరా శాలరీ వచ్చింది. అవును, సగం ఇంటికి పంపించా. మరి మిగతా సగం ఈటింగ్ వేసాడు బెట్టింగ్లో. ఇప్పుడు మీకు కెప్టెన్ అడగరా డబ్బులు ఇస్తాడేమో. వాళ్ళు టేబుల్ టాప్లో ఉన్న బాటంలో ఉన్న ఒకటే, మనం టేబుల్ టాప్లో ఉన్న బాటంలో ఉంటే లెక్క. గేమ్ని ఎంజాయ్ చేయి. బౌలింగ్ వేసేవాడి ప్రెషర్ ఫీల్ అవ్వు, బ్యాట్స్మెన్ హిట్ చేస్తే దాంతోపాటు హై ఫీల్ అవ్వు. నీ ఫేవరెట్ టీం గెలిస్తే దివాళీకి పేల్చే టపాస్ కన్నా ఎక్కువే పేలుస్తావు. అది సరిపోదన్నట్లు గుంపులు, గొడవలు, తొక్కిసలాట్లు. ఒప్పుకుంటా, మనం చూసే ప్లేయర్లందరూ ఆ స్టేజ్కి వెళ్ళడానికి చాలా కష్టపడి ఉంటారు. కానీ మనం చూడు ఎక్కడ ఆగిపోయాం. మన బతుకులు మనమే చూసుకోవాలి, మన బౌండరీస్ మనమే కొట్టాలి, కలిసి ఒక టీం లాగా. ఒక గేమ్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. యువర్ ఇన్నర్ సెల్ఫ్ షుడ్ ఎక్స్పీరియన్స్ ద గేమ్, నాట్ ది డిబేట్ అబౌట్ హూస్ బెస్ట్ అండ్ హూస్ నాట్. హలో రామరాజ్ అన్న. సరే అన్న. సరే అన్న.